జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఈబీసీ నేస్తం అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఓ కాపు నేస్తం అనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసరాను, ఓ సున్నా వడ్డీని, ఓ రైతు భరోసాను, ఒక తోడు ఓ చేదోడు, ఓ లానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతన్న నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు, ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు, ఆసుపత్రులు. ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడు ఈ యొక్క పథకం కూడా పెట్టిని నువ్వు, నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు. ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే, 58 నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు, 58 నెలలు జగన్ను చూశారు, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును, ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. అన్నా ఇదేందో మీకు తెలుసా? అన్నా ఇదేమిటో మీకు తెలుసా? అక్క ఇదేమిటో మీకు తెలుసా? గుర్తుందా ఇది? అన్న ఇది గుర్తుందా మీకు? అక్క గుర్తుందా? అన్న ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం? మరి 2014లో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా? అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా? ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5లో అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా? ఊదరు కొట్టారు, గుర్తున్నాయా? ఒక్కసారి చదువుదామా? ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు.
మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయన చేశాడా? రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు